తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా ఆ సీటును కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పాటుపడుతుంది. అలాగే బీఆర్ఎస్ తన స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలో నిలిపి సానుభూతి అస్త్రాన్ని కూడా ఉపయోగించుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ గెలవడం అంటే అంత సులువు కాదు అనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోబోతున్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఒక వ్యక్తిని జూబ్లీహిల్స్ బరిలో నిలపాలని బాబు ఆలోచిస్తున్నారట. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా కమ్మ వర్గం ప్రజలు ఎక్కువ. వీరంతా చంద్రబాబు ఏది చెప్తే దానికి కట్టుబడి ఉంటారు. అందుకనే కూటమి తరపున ఒక అభ్యర్థిని బరిలో దింపి బీఆర్ఎస్ ఓట్లను చీల్చాలని బాబు వ్యూహం రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సైతం బాబు నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కూటమి తరపున అభ్యర్థి నిలబడితే లాభపడేది కాంగ్రెస్ అభ్యర్థి అని రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకే బాబు ఆలోచనను రేవంత్ రెడ్డి బలపరుస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి ఖరారయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి టికెట్ ఇవ్వబోతుందో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఈ పార్టీకి అక్కడ నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, కంచర్ల విజయలక్ష్మి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరనేది పార్టీ అధిష్టానమే నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర వర్గం చెబుతుంది. అలాగే బీజేపీ పార్టీ అభ్యర్థులు లంకల దీపక్ రెడ్డి అని కథనాలు వస్తున్నాయి. కానీ కూటమి అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టాలంటే బీజేపీ సమీకరణలు మారే అవకాశం ఉంటుంది. లేదంటే బీజేపీతో సంబంధం లేకుండా జనసేన, టీడీపీ అభ్యర్థిని ఇక్కడ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం వ్యూహం రహస్యంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ తెలంగాణలో ఏ పార్టీని వ్యతిరేకించడం లేదు. అంటే బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీలను సమానంగా చూస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ పలు సందర్భాల్లో కేటీఆర్ గురించి సానుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎవరిని దూరం చేసుకోకుండా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు కూడా ఎక్కువే కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ కోర్ ఓట్లు ఎలాగో చీల్చలేము. అలాగే కాంగ్రెస్ కోర్ ఓట్లను కూడా ఎవరూ చీల్చలేరు. ఎలాగో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్కే ఉంటుంది. ఈ నేపథ్యంలో బాబు కూటమి అభ్యర్థికి ఆంధ్ర ఓట్లు పోలైతే బీఆర్ఎస్కి చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది. దాంతో కాంగ్రెస్ అభ్యర్థికే కలిసి వస్తుంది. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అమలుపరుస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల మ్యాచ్ ఫిక్సింగ్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.